రష్యా వాళ్ళు ఆర్టిఫిషియల్ మూన్ని తయారు చేశారు. అసలు ఎందుకు దీన్ని ఆర్టిఫిషియల్ మూన్ అంటున్నానంటే 1993లో రష్యా znamya 2 అనే ఎక్స్పెరిమెంట్ చేశారు. అంటే వాళ్ళు ముందుగా సోయూజ్ యు అనే రాకెట్ని లాంచ్ చేశారు. ఆ రాకెట్ అందులో ఉండే ప్రోగ్రెస్ M15 స్పేస్ క్రాఫ్ట్ను ఆర్బిట్లోకి డిప్లాయ్ చేసింది. ఇక్కడ znamya 2 అనే ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయింది. అందులో నుండి ఒక మిర్రర్ ఓపెన్ అయింది. అంటే అది 20 మీటర్ల వెడల్పుండే సిల్వర్ ఫాయిల్ లాంటిది. ఒక అంబ్రెల్లా ఎలా అన్ఫోల్డ్ అవుతుందో అలా అయ్యింది. అక్కడ ఎర్త్కి ఒకవైపు రాత్రి అయినా కూడా ఈ స్పేస్ క్రాఫ్ట్ 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది కాబట్టి దానికి సన్లైట్ పడుతుంది. అలా పడ్డ సన్లైట్ ఇది ఎర్త్ పైకి రిఫ్లెక్ట్ చేసింది. అది భూమి మీద 5 కిలోమీటర్ల రేడియస్లో సన్లైట్ని రిఫ్లెక్ట్ చేసింది. కానీ ఈ స్పేస్ క్రాఫ్ట్ స్పేస్లో ఒకే చోట స్టేబుల్గా ఉండదు కాబట్టి అది ఆర్బిట్ చుట్టూ వేగంగా ట్రావెల్ అవుతుంది కాబట్టి ఆ సన్లైట్ కూడా భూమి మీద 8 కిలోమీటర్ పర్ సెకండ్ స్పీడ్తో ట్రావెల్ చేసింది. అంటే అది ఫ్రాన్స్, స్పెయిన్ అండ్ యూరోప్లో కొన్ని కంట్రీస్ మీదుగా ట్రావెల్ అయ్యింది. సో భూమి మీద ఉండే వాళ్ళు దాన్ని కొన్ని సెకండ్స్ మాత్రమే చూడగలిగారు. అండ్ తర్వాత దాన్ని డీఆర్బిటైజ్ చేశారు. తర్వాత మళ్ళీ వీళ్ళు znamya 2.5 అనే పేరుతో ఈసారి 25 మీటర్ల సిల్వర్ కోటెడ్ ఫాయిల్ని లాంచ్ చేశారు. కానీ అది ఓపెన్ అయ్యేటప్పుడు చిరిగిపోయింది అండ్ ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయ్యింది.